హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన స్కిల్స్ని ఆన్లైన్లో ఫ్రీలాన్సింగ్ సైట్స్ ద్వారా ఏ విధంగా క్యాష్ చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా చూడబోతున్నాం. నా పేరు కళ్యాణ్. వెల్కమ్ టు తెలుగు వైబ్. వెల్కమ్ బ్యాక్. మన టాలెంటెడ్ స్కిల్స్ ని ఆన్లైన్ లో క్యాష్ చేసుకోవడానికి చాలా ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఉన్నాయి. వాటిలో ఒక బెస్ట్ సైట్ ఈ ఫైబర్. ఈ ఫైబర్ వెబ్సైట్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం మన సర్వీసెస్ ని వరల్డ్ లో ఎక్కడికైనా ఎవరికైనా ప్రొవైడ్ చేయవచ్చు. ఈ ఫైబర్ సైట్ లాగానే చాలా ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఉన్నాయి. వాటికి ఈ ఫైబర్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఫైబర్ లో మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ని క్లయింట్స్ సెర్చ్ చేస్తారు. బట్ అన్ని ఫ్రీలాన్సింగ్ సైట్స్ లో మనం క్లయింట్స్ ని వెతుక్కోవాల్సి ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియోలో ఏమేం బెస్ట్ ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఉన్నాయి, వాటి ద్వారా ప్రాజెక్ట్స్ ని ఎలా తెచ్చుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు మనం ఫైబర్ సైట్ లో మన సర్వీసెస్ ని ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్ గా మెయిన్ వెబ్సైట్ కి నావిగేట్ అవుతారు. లేదా గూగుల్ సెర్చ్ లో ఫైబర్ అని టైప్ చేయండి. రిజల్టింగ్ పేజ్ లో fiverr.com అని వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. తరువాత ఈ మెయిన్ వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ సెల్లింగ్ పైన క్లిక్ చేయండి. తరువాత ఇక్కడ మీ జీమెయిల్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. తరువాత ఈ పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ని ఇవ్వండి. ఇక్కడ యూజర్ నేమ్ లో స్పేస్ అలౌ లేదు అండ్ పాస్వర్డ్ లో అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ రెండు కాంబినేషన్ లో కలిపి ఇవ్వాలి. తర్వాత మనం ఈ పేజ్ కి నావిగేట్ అవుతాం. మొదటగా మన అకౌంట్ ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను ముందు ఇచ్చిన జీమెయిల్ ని ఓపెన్ చేసి యాక్టివేట్ అని క్లిక్ చేస్తే మన అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత ఆటోమేటిక్ గా ఈ పేజ్ కి నావిగేట్ అవుతాము. ఇక్కడ బికమ్ ఏ సెల్లర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఈ పేజ్ లో మన పర్సనల్ డేటాని ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ లెవెల్ని బేసిక్ నుంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కి చేంజ్ చేయండి. తరువాత ఇక్కడ మీ స్కిల్స్ ని ఎంటర్ చేయండి. అలాగే ఎక్స్పీరియన్స్ లెవెల్ కూడా మెన్షన్ చేయండి. తరువాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి. తరువాత మీకు ఏదైనా సర్టిఫికేషన్ ఉంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. తరువాత ఇక్కడ పోర్ట్ఫోలియోలో మీ పర్సనల్ బ్లాగ్ని కానీ వెబ్సైట్ని కానీ మెన్షన్ చేయవచ్చు. మన పర్సనల్ డేటాని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అండ్ క్రియేట్ ఏ ఫస్ట్ జిగ్ పైన క్లిక్ చేయండి. దీనికన్నా ముందు మనం ఇంపార్టెంట్ థింగ్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ ఫైబర్ ప్లాట్ఫామ్ లో మనం ప్రొవైడ్ చేసే ఒక్కొక్క సర్వీస్ ని జిగ్ అంటారు. జనరల్ గా జిగ్ ని ఎందుకు క్రియేట్ చేస్తారంటే, మన స్కోప్ ఆఫ్ వర్క్ ని రిప్రజెంట్ చేయడానికి బ్రీఫ్ డిస్కషన్ తో ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయడమే. మీరు జిగ్ ని క్రియేట్ చేసే ముందు ఏ డొమైన్ ఆఫ్ కేటగిరీలో సర్వీస్ ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ కేటగిరీలో సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని బ్రౌజ్ చేసి చూడండి. ఇప్పుడు మనం ఏ స్కిల్స్ ద్వారా మన సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయవచ్చో చూద్దాం. వాస్తవంగా చెప్పుకోవడానికి ఇక్కడ ఫైబర్ ప్లాట్ఫామ్ లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కాకపోతే ఏ డొమైన్ లో ఎక్కువ డిమాండ్ ఉందో వాటిని ప్రొవైడ్ చేయడం ద్వారా బాగా సక్సెస్ అవ్వవచ్చు. ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ డొమైన్స్ ని బ్రౌజ్ చేయండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం జిగ్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. తరువాత ఇక్కడ క్లిక్ చేయండి. మనం ఈ పేజ్ కి నావిగేట్ అవుతాం. ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కి మంచి టైటిల్ ఇవ్వండి. తరువాత మీ సర్వీస్ ఏ కేటగిరీలోనికి వస్తుందో సెలెక్ట్ చేయండి. ట్యాగ్స్, ఇక్కడ మనం మినిమం 3 ట్యాగ్స్ ని ఇవ్వవలసి ఉంటుంది. మీ జిగ్ కి రిలేటెడ్ గా ఉన్న కీవర్డ్స్ ని ఇక్కడ ఇవ్వండి. తరువాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తరువాత మనం ఈ పేజ్ కి నావిగేట్ అవుతాము. ఇక్కడ మనం ప్రైసింగ్ గురించి, ప్యాకేజ్ గురించి డిస్క్రైబ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం 3 టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ని ప్రొవైడ్ చేయవచ్చు. బట్ నేను బేసిక్ ప్యాకేజ్ ని పిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు ఈ ప్యాకేజ్ లో ఏం ప్రొవైడ్ చేస్తున్నారో డిస్క్రైబ్ చేయండి. అలాగే కింద డెలివరీ టైం ని సెలెక్ట్ చేసుకోండి. తరువాత ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం $5 నుంచి $995 వరకు ప్రైసింగ్ ఇవ్వవచ్చు బేసిక్ ప్లాన్ కి. తరువాత ఇక్కడ జిగ్ ఎక్స్ట్రాస్ లో
మీరు ఏదైనా ఎక్స్ట్రా వర్క్ చేస్తే దీనికి ఎంత కావాలో మెన్షన్ చేయవచ్చు. మీరు ప్రొవైడ్ చేసే సర్వీస్ కి షిప్పింగ్ అవసరమైతే షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయవచ్చు. తరువాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఈ పేజ్ కి మనం నావిగేట్ అవుతాము. ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే సర్వీస్ గురించి డిస్క్రిప్షన్ ఇవ్వవలసి ఉంటుంది. తరువాత కింద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ గురించి మెన్షన్ చేయవచ్చు. తరువాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం మన జిగ్ ని క్రియేట్ చేయడానికి ఎటువంటి రిక్వైర్మెంట్స్ అవసరం ఉంటాయో మెన్షన్ చేయవచ్చు. తరువాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మనం ఈ పేజ్ కి నావిగేట్ అవుతాము. ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కి రిలేటెడ్ గా ఫొటోస్ ని లేక వీడియోని అప్లోడ్ చేయవచ్చు. లేదా మీ ప్రీవియస్ వర్క్ ఏదన్నా ఉంటే దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. తరువాత ఇక్కడ PDF ని యాడ్ చేయవచ్చు. దీనిలో మీరు ఏ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారో క్లియర్ గా మెన్షన్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. మనం ఈ పేజ్ కి నావిగేట్ అవుతాం. ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మన ఎర్నింగ్స్ ని ఎలా విత్డ్రా చేసుకోవాలో చూద్దాం. తరువాత ఇక్కడ క్లిక్ చేయండి. మనం లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ని ఇక్కడ చూడవచ్చు. సెల్లింగ్ పైన క్లిక్ చేయండి. తరువాత రెవెన్యూ చూస్ చేసుకోండి. ఇక్కడ మనం 2 విధాలుగా మన అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. ఒకటి పేపాల్ అకౌంట్ ద్వారా, 2 బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో ఏ వెబ్సైట్ నైనా 2 minutes లో వెబ్ బిల్డర్స్ ద్వారా ఏ విధంగా క్రియేట్ చేయవచ్చో